పని చేసడం ఇప్పుడు కూడా సీడ్స్ 2, 3 పెట్టుకోవడం అంటే పాదులకి వాటికి కూడా మనకి 2 పాదులు 3 పాదులు మహా అయితే ఎక్కువ. అలా ఇంట్లో పెంచుకునే మొక్కలకి మొక్కలు కానీ లేదా పాదులు కానీ 2, 3 పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి సీడ్ ట్రేస్ బాగా ఉపయోగపడతాయండి. దీంట్లో సగం కోకోపీట్ వేసేసి పైన కొంచెం ఒక రంగుళం లేయరు మట్టి జల్లేసి పెట్టుకోవాలి. ఏ ఖాళీలు లేకుండా ఒకసారి ఇలాగా వదిలిస్తే మీకు ఏమైనా ఖాళీలు ఉంటే పుడికిపోతాయి. తర్వాత దీన్ని కొంచెం ఇలా వేలుతో నొక్కి విత్తనం పెట్టేసుకుంటే మీకు జర్మినేషన్ చాలా బాగా వస్తుంది. ఇందులో ప్లస్ మనం ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. నీళ్ళు కూడా స్ప్రే చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా చూడండి, ఇదిగో ఇది డార్ట్ అండి, పింక్ డార్ట్ అని, ఆసియన్ డార్ట్ అంటారు దీన్ని. లైట్ పింక్ కలర్ వచ్చి దీని మీద బ్లూ డాట్స్ వస్తాయి, శంఖం పూలు చాలా బాగుంటాయండి, రేర్ కలర్ ఇది. ఇలా విత్తనం వేసేసుకున్న తర్వాత జస్ట్ దీనిపైన పొడి మట్టి వేసేసుకుంటే మీకు సరిపోతుంది. అంతేనండి. మనకి స్ప్రేయర్ ఉంది, స్ప్రేయర్ బాటిల్తో కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు. విత్తనం దెబ్బ తినకుండా కదలకుండా వేయాలనుకుంటే స్ప్రే తోటే మంచిది. ఇవి 2 విత్తనాలు, 2 రకాలు ఇందులో పెట్టేసాను నేను. ఇలా వేసుకుంటే మనకి నార్మల్గా ఉంటుంది. దాన్ని ఇవన్నీ కూడా కొత్త సీడ్స్, చాలా వరకు రేర్ ప్లాంట్స్ ఇవి. ఎక్కువ శంకలు తెప్పించాను. ముద్ద, నీలం ముద్ద, స్కై బ్లూ ముద్ద, పింక్ ముద్ద, డార్క్ పింక్, ఆసియన్ పింక్ డాట్, వైట్ ముద్ద, బేబీ పింక్, వైలెట్, ఇవన్నీ కూడా కొత్త కలర్స్ ఉన్నాయి. శంఖంలో ఓన్లీ రకాలు ఇవన్నీ. ఇవి జుకినీ, పచ్చాయి, లెట్యూస్, గుత్తిబీర, ఎల్లో కలర్, ఫుల్ ఎల్లో కలర్ దోసది, ఆరెంజ్ క్యాప్సికము, బ్లాక్ చిల్లీ, ఇవి కూడా అన్నీ కొత్తవే. జర్మినేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపెడతాను ఒక వీడియో.